Zumba Ario. Come on, girls, come on. Hurry, hi. హాయ్ నువ్వు నా కొత్త ఇంటి గురు నా మిత్రవిందని కలుస్తా హాయ్ మిత్ర Hi, this is Sony. హాయ్ విందా హాయ్ విందా Hi. I'm Priya. మిత్రవిందా మిత్రవిందా Hi, I'm Monali. Hi, I'm Sheila. నువ్వు మిత్రవిందా No, I'm Sheila. Hello, I'm Diana. హాయ్ ఇదేంటి గురు వీళ్ళందరినీ తీసుకొచ్చా నా విందాన్ని తీసుకురాలేదు ఇందు రాలేదే నీకెలా తెలిసింది 400 years లవ్ గురు చాలా గ్యాప్ తర్వాత కలిస్తే ఫైర్ వస్తుంది వీళ్ళెవరి నుంచి ఫైర్ రాలా వస్తుంది అందవే మనం ఈ లోపు స్టార్ట్ చేద్దాం కమాన్ గర్ల్స్ ప్లీజ్ Many, many happy birthday. థ్యాంక్ యూ Happy birthday. Happy birthday. Many, many happy returns of the day. Many, many happy returns of the day. ఏంటి ఇవాళ నీ బర్త్డేనా నా బర్త్డే కాబట్టి ఇందు వస్తానంది లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాదు ఇందు నిప్పు గురు ఎంతో బ్రతిలాడితే కానీ రానుంది విందా ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేయలేకపోయారా అదే బాబా ఫోన్ అది ఫోన్ బిల్ కట్టలేదు అందుకే కలెక్షన్ కట్టింది నాకు తనకు కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయింది ఒక్క 5,000 ఇస్తే ఫోన్ బిల్ కట్టేస్తారు సెల్ఫీలు కూడా కట్టలేని నీ ప్రాబ్లమ్స్ లో ఉందా నా మిత్ర విందా ఒకప్పుడు మహారాణి ఇదిగో 5,000 కదా ఎంతైనా కట్టేయండి 400 సంవత్సరాల తర్వాత నా కోసం పుట్టినట్టున్నావు గురు నిన్ను ఇందును కలిపే బాధ్యత నాది బాయ్ అలాగేనండి థ్యాంక్ యూ కమాన్ గర్ల్స్ టాటా అండి బాయ్ నువ్వేనా మెకానిక్వి ఓహో మా మేడం గారి కారు సడన్ గా ఆగిపోయిందే బాబు త్వరగా రా అవతల వెయిటింగ్ ఏం చేస్తుంటారు మీ మేడం? ఉమాదేవి గారు తెలీదా ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యా బాబు చా ఈ పోస్ట్ ఏంటి? మేనేజర్ 5 నిమిషాల మీడియా నా ముందుండాలి. ఏంటి మేడం ఎందుకు పిలిచారు? ఈ పోస్ట్ ఏంటి, ఆ టైటిల్ ఏంటి? ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అంటే ఇండైరెక్ట్ గా ఇంకొక దాన్ని ఉంచుకున్నా పర్వాలేదనే కదా అర్థం. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఈ టైటిల్ ని ఎలా ఓకే చేశారు? మన సంస్కృతిని సాంప్రదాయాన్ని నాశనం చేయడం కాకపోతే ఏంటిది? దీన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని మగవాళ్ళందరూ సెకండ్ ఫ్యామిలీ పెడితే ఫస్ట్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఈ ఒక్క సినిమా వల్ల రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో ఆలోచించారా? ఏమండోయ్, అదేదో కామెడీ సినిమా అండి, మీరు అనవసరంగా ఎక్కువ గొడవ చేస్తున్నారు. కామెడీనా? ఈ సినిమా వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతుంటే నీ కామెడీయా? ఏంటి ఈ సినిమా చూసి అందరూ సెకండ్ ఫ్యామిలీలు పెట్టేస్తారా? ఇప్పుడు టాగూర్ సినిమా చూసి అందరూ టాగూర్లు అయిపోయారా? పోకిరి సినిమా చూసి అందరూ పోకిర్లు అయిపోయారా? బుద్ధి లేకుండా మాట్లాడతారేంటి మీరు? ఏంట్రా నాకు బుద్ధి లేదా? నీలాంటి చెడిపోయిన యువత వల్లే దేశం సర్వనాశనం అయిపోతుంది. ముందు అర్జెంట్ గా సినిమాని బ్యాన్ చేయాలి. ఆ పోస్టర్ చూసావా? చిన్న చిన్న డ్రైవర్లతో తడిసిన బట్టలతో హీరోయిన్లు. ముందు అర్జెంట్ గా ఈ పోస్టర్ చింపేయాలి. ఏయ్, నువ్వు వాగాల్సింది వాగెళ్ళిపో. పోస్టర్లు చించితే ఊరుకోం. నీకు కూతురు ఉండే ఉంటది కదా, అది ఇలాంటి నిక్కర్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుందా? నాకు ఓ చెల్లుంది, అది తిరగట్లేదు. బయట ఎవరో తిరగరు, అది సినిమా. సినిమాల్లోనే అలా చూపిస్తారు. అంత మాత్రానికి మీడియా ఉంది కదా అని ఓ రెచ్చిపోయి మాట్లాడేస్తారేంటి? ప్రతి చిన్న విషయానికి గొడవలు ఒళ్ళి చిచి. అసభ్యకర పోస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమాదేవి వైఖరిపై నిరసన వ్యక్తం చేసిన యువకుడు. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేసినందుకు సెన్సార్ వాళ్ళు వచ్చి సారీ చెప్పాలి. ఇప్పుడు సెన్సారాలు వచ్చి వీడికి ఎందుకని సారీ చెప్పాలి? మంచి చెడు చూడడానికే కదా సెన్సారాలు ఉన్నది. ఒకసారి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చాక ఈవిడ కూడా ఏంటండి ఓ బిల్డప్ కాకపోతే? ఈ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చి సిటీలో ఉన్న పోస్టర్లన్నీ తీయించేదాకా నేను నిద్రపోను. మా కుర్రాలకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఆవిడ కవరేజ్ కోసం మా సినిమాల మీద పడతదేంటి? ఎవడండి వీడు? నా పరువు తీశాడు ఈ రోజు. మీడియా ముందు సిగ్గుతో చచ్చిపోయాను. వీడిని ఏదో ఒకటి చేయండి, నాకు మనశ్శాంతి లేదు. ముందు ఏదో ఒకటి చేయండి. డాడీ, నాకు మీ రివాల్వర్ కావాలి. ఉమాదేవి కూతురు చాలా కోపంగా ఉంది. ఎందుకు ఏంటి అని అడగొద్దు. నాకు మీ రివాల్వర్ కావాలి, దట్స్ ఇట్. అసలు బుద్ధి ఉందా నీకు? జ్ఞానం ఉందా నీకు? కళ్ళు మూసిపోయి ప్రవర్తిస్తున్నావా? చూడే, నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావు తెలుసా? సాక్షాత్తు మా బాస్ గారి భార్య ఉమాదేవి మేడం గారితో. నా అన్న దీనికి ఇలా అయిపోతే ఇంకా అసలు విషయం తెలిస్తే ఏమైపోతావో? అసలు విషయమా? అదేంట్రా? నేను ఒక గలీజ్ దాన్ని లవ్ చేసినాననే, అది ఎవరో కాదు నీ బాస్ కూతురే. మీ ఉమాదేవి మేడం అడ్డంగా కన్నది దాన్నే. ఎంత పని చేసావురా? ఇప్పుడు ఏం చేయాలి? వరప్రసాద్ నిన్ను బాస్ రమ్మంటున్నాడు. కొంప ముంచావురా. అయిపోయింది, నా పని అయిపోయింది. రేయ్ రేయ్, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు సరే, కొంపదీస్తే ఆ అమ్మాయి కూడా నేను ప్రేమించిందా? లేదు నాన్న. ఇక్కడతో ఆపేరా, చచ్చి నీ కడుపును పుట్టి నీ రుణం తీసుకుంటాను. వస్తున్నా.
ఎరా, నా భార్యని ఎదిరించి మాట్లాడే అర్హత ఉందిరా నీ కొడుక్కి? ఎక్కడ వాడు? మీరంతా మీ బ్రతుకులంతా నా ఇంట్లో ఉన్న కుక్క విలువ కూడా చేయదు మీ బ్రతకో. తెలుసు సార్, నాకు తెలుసు సార్. ఈ ఒక్కసారి క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వాడి బుద్ధి వచ్చేలా నేను మాట్లాడతాను. మళ్ళీ రిపీట్ అయితే నా కాళ్ళు పట్టుకోవడానికి నీకు చేతులు ఉండు, నీ కొడుకు ఉండు. నా భార్యని ఇన్సల్ట్ చేస్తావా? ఎంత ధైర్యం వాడికి! భగవంతుడా, వీరికి అసలు విషయం తెలియకుండా కాపాడుతండ్రి. ఎవరు మావా? మీ చెల్లిదే మావా. నక్క తొక్క తొక్కే వదవా. ఏంటి మావా చెల్లి బయటికి తీస్తుంది? పిస్టల్ మావా, ఉత్తునే చూపించి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింటది. చంపేస్తావా? చంపేస్తావా? ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. ఇంత పొగరంటే నీకు? ఇంత పొగరంటే నీకు? అసలు నువ్వు పుట్టిన తర్వాత పొగరెక్కావా? పొగరెక్కాక పుట్టావు నువ్వు. పొగరెక్కాకే పుట్టానురా. ఏం చూసుకునే? డబ్బా? డబ్బా? అవును, డబ్బే. మాకు డబ్బులున్నాయి, ఎవరినైనా చంపి పారేస్తాను. చంపేస్తావా? మాకు చంపడం రాదా? నీ ఇంకా లోపలికి దిక్కుండానే అరుస్తున్నావంటే ఏం ఫ్యామిలీ ఏమిది? అబ్బా అంతే, అమ్మ అంతే, పిల్ల అంతే. మంచి ముహూర్తం చూసి ముగ్గురిని తగలడేస్తే ఆ తగలడేసినోడు స్వర్గానికి వెళ్తాడు. నిన్ను చూస్తే ఏ ఎదవా లవ్ చేయడు, కానీ నేను లవ్ చేశాను, అందుకే బతికిపోయావు. లేకపోతే పాతేసి ఉండేవాడిని. నువ్వు ఆడపిల్లవి, ఆ విషయం తెలుసా నీకు? పోనీ మీ అమ్మ ఎప్పుడైనా చెప్పిందా? అమ్మ ఏంటి ఎంత సున్నితంగా ఉండాలి, కళ్ళల్లో ప్రేమ కనపడాలి, కానీ లేదే. అయినా సరే నీలాంటి రాక్షసుని లవ్ చేసే మంచి మనసు దేవుడు నాకు ఇచ్చేసాడు. నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నేను లవ్ చేస్తున్నాను. ఇటు చూడు, ఇటు చూడు, ఐ లవ్ యూ. కానీ నేను చేయట్లేదురా. నిన్నెవడు అడిగాడే? నీ ప్రేమ ఎవడకు కావాలి? అయినా తిరిగి లవ్ చేసే ప్రేమ ఉందే నీలో? నేను చెప్తున్నాను విను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి ఏ జన్మలో చేసిన పాపమో నీ లవ్లో పడ్డాను. అయినా సరే నిన్ను వదలను. నాకు ఏ అమ్మాయి వద్దు, నువ్వే నా ఏంజిల్, నువ్వే నా డివిల్. ఇదే విషయం మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇంకో ముఖ్య విషయం, నిన్ను లవ్ చేసింది నీ డబ్బును చూసి కాదే, ఆ డబ్బు మూలంగా వచ్చిన బలుపును చూసి లవ్ చేశాను. నువ్వు నాలాంటి ఎదవన తప్ప ఎవరిన చేసుకున్నాడు, జీవితం నాశనం అయిపోద్ది. నేను చెప్పాల్సింది చెప్పాను, కట్లు విప్పుతున్నాను, ఇంటికి వెళ్ళిపో. ఒరే, నన్ను చంపాలనుకుంటే ఇప్పుడే చంపే. కట్లు విప్పావనుకో అయిపోతావరా నా కొడుక. అయ్యో బాబోయ్, ఈ మాటలకే పడిపోయినరా దేవుడోయ్. అయినా పర్లేదు, ఇప్పేస్తాను. రే, విప్పావనుకో చంపేస్తాను రే. చంపేస్తావా? లే, పిస్టల్ పట్టుకో, పెట్టి ఇక్కడ నా కళ్ళల్లోకి చూస్తూ కాల్చే. కాల్చు.